పరిశీలనకు నాకు అధికారం ఉండదు. ఓన్లీ ఆ బూత్ లెవెల్ ఏజెంట్కు మాత్రమే అక్కడ పోయి పరిశీలించేటువంటి అధికారం ఉంటుంది. కాబట్టి ఆ బూత్ లెవెల్ ఏజెంట్ ఎటువంటి నిర్లక్ష్యం వహించకుండా జాగ్రత్తగా ఆ బూత్ పరిధిలో ఉన్నటువంటి ఓట్లను బూత్ లెవెల్ ఆఫీసర్ వచ్చినప్పుడు సందర్శించి మీ సంతకంతోటి జాగ్రత్తగా పూర్తి సమయాన్ని రేపు జూన్ 25 నుంచి జూలై 24 వరకు జరిగేటువంటి ఈ ప్రక్రియలో పూర్తి స్థాయి భాగస్వాములు కావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇది ఇప్పటికే రాష్ట్రంలో 88,13,207 ఓట్లను తటస్థంగా వాటికి సంబంధించినటువంటి ఆధారాలు లేని కారణం కావచ్చు, ఇతరత్ర అనేక కారణాలతోటి వాటిని స్తబ్దతగా ఉంచారు. వాటిని అర్హత కలిగినటువంటి అన్నింటినీ ఓట్లుగా మార్పించుకోవాల్సిన అవసరం ఉంది. అందులో నేను ఉదాహరణ చెప్పినట్టుగా హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించి 61,000 ఓట్లు ఆ కన్ఫ్యూజన్ ఆఫ్ ఇండియాలో ఉన్నాయి. కాబట్టి దయచేసి నేను మిమ్మల్ని అందరినీ బూత్ లెవెల్ ఏజెంట్లను పాత్రికేయులను కూడా ప్రజాస్వామ్య పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ ఓటు హక్కు కోల్పోకుండా ఉండేలా చేసేటువంటి చర్యల్లో అందరూ కూడా భాగస్వాములు కావాలని కోరుతున్నాం. ఇది ఈరోజు బిఎల్ఏకు సంబంధించిన శిక్షణ యొక్క సమావేశం కార్యక్రమం. ఈరోజు ఉదయం గారు ఒక ప్రకటన చేసినారు. సంక్షేమ శాఖల్లో అవినీతి జరిగింది. అది బ్యాక్వర్డ్ క్లాస్ మినిస్టర్గా నేను కావచ్చు, ఎస్సీ వెల్ఫేర్ మినిస్టర్గా, ఎస్టీ వెల్ఫేర్ మినిస్టర్గా అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు కావచ్చు, మైనారిటీ వెల్ఫేర్ మినిస్టర్గా మరి అజరుద్దీన్ గారు కావచ్చు. ఈరోజు సంక్షేమ శాఖకు సంబంధించి ఒక మైనారిటీ, ఒక ఎస్సీ, ఒక బీసీ మంత్రులుగా ఉన్నటువంటి శాఖల పట్ల పూర్తిగా చులకన చేసి మేమేదో పొరపాటు చేస్తున్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. మాది పారదర్శకత, గతంలో పూర్తిగా ఏకత విధానం, సింగిల్ విండో. మేము పారదర్శకంగా సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ మంత్రులకు సంబంధం లేకుండా రాష్ట్ర స్థాయిలో ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ సవ్యసాచి కోసం ఏర్పాటు చేసి అన్నీ కూడా క్వాలిఫైడ్ క్వాలిటీ పేరుకు టెండర్లు పిలిచి ప్రక్రియ కొనసాగుతోంది. ఎక్కడ కూడా ఎవరికి మంత్రులకు కానీ ఈ ప్రక్రియలో మిగతా క్షేత్రస్థాయి అధికారులకు ఎవరికి సంబంధం లేదు. శుభ్రంగా వీటికి సంబంధించి ఓపెన్ మార్కెట్లో క్వాలిటీ ఈజ్ ఏ ఫస్ట్ ప్రయారిటీ, పారదర్శకత అనేటువంటి మొదటి సూత్రంగా, నాణ్యత అనేటువంటి సూత్రంగా మేము ఈరోజు ఈ కార్యాచరణ కొనసాగిస్తుంటే అనవసరపు ఆరోపణలు చేస్తూ వారి స్థాయిని తగ్గించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వంలో జరిగినటువంటి విధంగానే అవినీతి జరుగుతుందనేటువంటి అవగాహనతోటి మాట్లాడుతున్నట్టుగా ఉన్నాడు. మేము ముగ్గురం మంత్రులను కూడా, లక్ష్మణ్ కుమార్ గారు ఎస్సీ ఎస్టీ శాఖకు సంబంధించి, అజరుద్దీన్ గారు మైనార్టీ శాఖకు సంబంధించి, నేను బీసీ శాఖకు సంబంధించి నేను గౌరవ మాజీ మంత్రి హరీష్ రావు గారికి సవాల్ చేస్తూ ఉన్నాం. మీరు మాట్లాడిన ప్రకారంగా ఈ సంక్షేమ శాఖల్లో అవినీతి రూపిస్తే మేము దేనికైనా సిద్ధము. మేము పేద పిల్లలకు సంబంధించి పారదర్శకంగా మెస్ ఛార్జీలు పెంచి, కాస్మెటిక్ ఛార్జీలు పెంచి, మౌలిక సదుపాయాలు కలగజేస్తూ విద్యార్థుల సంఖ్య, పేద విద్యార్థులు చదువుకొని ఉన్నత స్థానాలకు వెళ్ళాలనేటువంటి ఆలోచన సరళిలో పెరిగినటువంటి మీ ముగ్గురం మంత్రులము. మేము ఆ ఆలోచన కొద్దీ వాళ్ళకు సంక్షేమం కొరకు తప్ప, ఎక్కడ పారదర్శక కొరకు తప్ప, ఎఫెక్టివ్నెస్ ఉండడం కొరకు తప్ప ఎక్కడ సెకండ్ ఆలోచన చేసేటువంటి పరిస్థితి కానీ మా ప్రభుత్వం కానీ ఎవరు కూడా చేస్తలేమనే మాటను నేను సదరు పెద్దలకు తెలియజేస్తూ, ఇది మీరు పారదర్శకకు పందికొక్కులకు తేడా ఉన్నట్టుగా భావిస్తున్నాం. మేము పారదర్శకంగా పోతాను, పందికొక్కులుగా తిన్నటువంటి ఆనాటి ఈ శాఖల్లో నిర్వహించినటువంటి వాళ్లకు ఒకసారి విచారణకు చెప్తే, ఎందుకంటే ఇప్పుడు ఆ శాఖల్లో గిరిజన, హరిజన, మైనార్టీ, బీసీలకు సంబంధించి ఎవరో ఉండి ఈరోజు మేము దానికి సంబంధించిన ఏదైనా మాట్లాడితే పొరపాటవుతుందని ఊరుకుంటే, ఈరోజు మేము గత 10 సంవత్సరాలు ఈ శాఖలకు సంబంధించినటువంటి పారదర్శకంగా పందికొక్కుల్లాగా, ఇప్పుడు కూడా మా పారదర్శకతకు సంబంధించి ఎక్కడ విఘాతం కలిగినా, ఎక్కడ మేము తప్పు చేస్తున్నామో చూపెట్టినా మేము ముగ్గురంగా, వాళ్ళిద్దరి పక్షాన కూడా మేము ముగ్గురం ఎటువంటి విచారణకైనా, ఎటువంటి చర్యకైనా, ఎటువంటి మీరు దాన్ని ప్రూవ్ చేయగలిగితే, దాని ఏదైనా మీరు ఆరోపణ మాట్లాడినటువంటి మాటను దానికి సంబంధించి అవాస్తవం కాదు అని చెప్పగలిగితే తప్పకుండా మేము దానికి సంబంధించిన దాంట్లో ప్రతిస్పందించడానికి సిద్ధంగా ఉన్నాం. వేలల్లో హుస్నాబాద్ కూడా 61,000 ఉన్నాయి. 2,54,000 ఇంకొక 19,000 మ్యాపింగ్ చేయాలి, అది వేరు. మళ్ళీ ఆ 19,000 మ్యాపింగ్ కాకుండా 2,35,000 మ్యాపింగ్ అయితే 2,54,000 19,000 ఇంకా మ్యాపింగ్ జరగాల్సి ఉండగా 61,000 ఓట్లకు సంబంధించి
వాళ్ళు సరి అయినటువంటి ఆధారాలు చూపెట్టలేదు. రేపు విచారణకు వస్తామనేటువంటి విధంగా ఒక విచారణ ఫామ్ను ఇస్తారు, దాన్ని నింపాలే. ఇంతకుముందు చెప్పినట్టుగా 6A ఫామ్ నింపుతారా, 6ఆ 7ఆ 8ఆ అక్కడ ఉండేటటువంటి స్థానిక పరిస్థితులకు అనుగుణంగా మా BLAలను ఇంకా పూర్తి సరైనటువంటిది మేము దీన్ని క్లియర్గా ప్రతి బూత్ లెవెల్ ఏజెంట్కి ఇచ్చినాం. బూత్ లెవెల్లో కూడా ఒకటే ఏజెంట్ అధికారికంగా మాట్లాడాల్సి వస్తుంది, కానీ మేము 5-5గురిని 10 మందిని బూత్కు శిక్షణ ఇస్తూ ఉన్నాం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ సానుభూతి పరల SC ST BC మైనారిటీల ఆదివాసీల ఓట్లు తొలగించేటువంటి కుట్రలో భాగంగా వివిధ రాష్ట్రాల్లో పనిచేసింది. ఇక్కడ వాళ్ళ ఆటలను కొనసాగించకుండా న్యాయంగా ప్రతి వారు ఓటు హక్కు కలిగి ఉండే విధంగా ప్రజాస్వామికంగా ఓటు హక్కు వాళ్ళు వినియోగించే విధంగా గ్రామస్తుల చైతన్యం వచ్చి మీ ఓటును మీరు కాపాడుకునే అంశంలో మా BLAలతోటి సహకరించండి. మీ ఓటు హక్కుకు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కార్యాచరణలో భాగస్వాములు కమ్మాలని అందరికీ 2,54,000 మంది ఓటర్లకు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.